హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. సింపుల్ వన్ నుంచి ఇప్పుడు జెన్ 2 అయితే వచ్చిందనమాట. జెన్ 2లో 3 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. 4 మోడల్స్ మొత్తము. ఒకటి అల్ట్రా, అది మీరు చూస్తున్నది అల్ట్రా అనమాట. దీంట్లో 1S ఒకటి ఉంది, సింపుల్ వన్ జెన్ 2 ఒకటి ఉంది, సింపుల్ వన్ జెన్ 2 ఒకటి, ఈ విధంగా 4 మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. వీటి గురించి పూర్తిగా మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే ఈ వీడియోలో దీంట్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన టాప్ రేంజ్ మనకు సింపుల్ వన్ అల్ట్రా ఎంత బ్యాటరీతో వస్తుంది, ఎన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు చేంజెస్ అంటే చూసుకుంటే మనకు సింపుల్ వన్ జెన్ 2లో పెద్దగా చేంజెస్ అయితే లేవండి. ఇదేమంటే బ్యాటరీస్లో చేంజెస్ తీసుకొచ్చారు. అలాగే స్పీడు, మైలేజ్ అంతా సేమ్ మనకు ఐడీస్ రేంజ్లో వాళ్ళు ముందే ఏ విధంగా చెప్పారో అదే విధంగానే ఉంటుంది. దీంట్లో ఏమంటే సెంటర్లో ఒక 4.5 కిలోవాట్ బ్యాటరీతో ఒక వెహికల్ తీసుకొచ్చారు. అలాగే 6.5 కిలోవాట్ బ్యాటరీతో ఒక వెహికల్ తీసుకొచ్చారనమాట. ఇంక ఈ వెహికల్ మొత్తం రౌండప్ చూడండి, సేమ్ ఇంతకుముందు ఎలా ఉండిందో అదే విధంగానే ఉంది. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక వెంటిలేషన్ టైప్ అయితే మనకు వస్తుంది పైన దీంట్లో మాత్రం. అంతేకాకుండా ఇంకా మనకు అది కొంచెం స్ట్రాంగ్గా ముందర కూడా, అంటే ఇంత ముందు వెహికల్లో కూడా అలాగే ఉంటుంది, పెద్దగా ఏం చేంజెస్ లేవు. డిస్ప్లేలో చేంజెస్ వచ్చాయి, అది మనం మళ్ళీ నేను దాని గురించి మాట్లాడుకుందాం. పూర్తిగా కలరే చేంజ్ అయిపోయింది, డిస్ప్లే ఫార్మాటే చేంజ్ అయిపోయింది అనమాట. మీకు అంతా మనం మళ్ళీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను దీంట్లో. ఇంకా చూసుకుంటే ముందు భాగం అయితే ఈ విధంగా ఉంటుందండి మనకు. అలాగే ఫ్రంట్ కూడా చూసుకోండి, మనకు లైట్స్ కానీ సేమ్ డిఆర్ఎల్ లైట్స్ ఎలా ఉన్నాయో అలాగే హెడ్ ల్యాంప్స్ అండి. ఇది ప్రొజెక్టర్ కాదు, నార్మల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనమాట. అలాగే మనకు టైర్స్లో కొంత టైర్స్ చేంజ్ చేశారనమాట. ఇంకా అలాగే మనకు సస్పెన్షన్ అవన్నీ నార్మలే, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్, బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మోడల్ వచ్చి 1S. ఇది వచ్చి 3.7 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుందండి. ఇంక ఈ సైడ్ మనకి ఇవన్నీ చూడండి, ఈ డిజైన్స్ అంతా సేమ్ ముందెలా ఉందో అలాగే ఉంది. మనకి ఇక్కడ లోపల ఒక చిన్న లోగో వచ్చింది చూడండి, సింపుల్ వన్ లోగో అయితే ఉందన్నమాట. పైన కూడా ఇక్కడ మనకు లోగో అయితే ఇచ్చారు. అలాగే నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. కొంచెం ఇది ఒక చేంజ్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇది కూడా బాగుందండి, యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగతా వెహికల్ అన్నింటిలో కల్లా మనకు దీంట్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట, మిర్రర్స్ అయితే కనుక. ఇంకా అలాగే బటన్స్ కూడా మీరు గమనించవచ్చు, బటన్స్ అన్ని సేమ్ అలాగే మంచి క్వాలిటీతో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. రెండు పక్కల మీరు గమనించవచ్చు అనమాట, రెండు పక్కల బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ హోల్డర్ అయితే ఇక్కడ రావడం జరిగింది, హుక్ అయితే ఉంది, గ్లవ్ బాక్స్ ఉంది, అలాగే మనకు కీ, అక్కడే మనకు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఇది బెస్ట్ థింగ్ అండి. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మనకు ఛార్జింగ్ అవి చూసుకోవాలన్నా కూడా కీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు రివర్ ఇంటర్లో అయితే కీ ఓపెన్ చేసుకోవాలి, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే ఇవి మనకు అన్ని మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ స్విచ్లు ఇక్కడే ఇచ్చేసారు మనకు. అలాగే కిల్లింగ్ స్విచ్ కానీ స్టార్ట్ చేసే కానీ మొత్తం కిక్ స్టార్ట్ అన్నీ కూడా ఉంటాయి మనకి. అంతేకాకుండా లోపల బూట్ స్పేస్, ఇది 32 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి, 31 లీటర్స్ అనుకుంటాను ఇందులో. అందులో ఇది వచ్చి మనకు బ్యాటరీ ఉండదు. యాక్చువల్గా ఇంకో బ్యాటరీ, అడిషనల్ బ్యాటరీ పెట్టేటట్టయితే మనకు 24 లీటర్స్ 25 లీటర్స్ కంటే ఎక్కువ బూట్ స్పేస్ అయితే రాదండి. సేమ్ దీంట్లో ఏం చేంజెస్ అయితే ఏం లేవు. బూట్ స్పేస్లో కూడా సేమ్ ముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అదే మారినే ఉంది. అలాగే మనకు 750 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్ అయితే వస్తుంది. లైట్ లోపల మనకు ఇన్బుల్ట్ అయితే వస్తుంది అనమాట. దీంతో ఛార్జింగ్ చేస్తే మనకు దగ్గర 5 to 6 అవర్స్ టైం అయితే పడుతుంది 3.7 కిలోవాట్ బ్యాటరీకి ఛార్జింగ్ చేయడానికి. లేదు మనకు 5 కిలోవాట్ అంటే ఖచ్చితంగా ఒక 6 అవర్స్ పైనే పడుతుందండి, 6 to 7 అవర్స్ పడుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకు టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. అలాగే మనకు ముందర హెడ్ ల్యాంప్స్ కానీ అలాగే టైల్ ల్యాంప్స్ మనకు సేమ్ ముందు ఎలా ఉండిందో అదే మారినే ఉంది. అంతేకాకుండా మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే వైట్ కలర్లో మంచి లుక్గానే ఉందండి చూడడానికి. ఇది కలర్ వచ్చి మనకు 1Sలో వైట్ కలర్ అయితే వస్తుందన్నమాట, మిక్సింగ్లోనే ఉంది. ఇది కూడా వైట్ ప్లస్ బ్లాక్లో అయితే వస్తుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. డిస్ప్లే గమనించారా మీరు, డిస్ప్లేలో అయితే మొత్తం ఫార్మాటే చేంజ్ అయిపోయింది. అలాగే లోగోస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. మీకు గమనిస్తే ఈ ఓఎస్ఏ చేంజ్ అయిపోయింది అనమాట. మనకు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ముందు వచ్చి మనకు డార్క్ కలర్లో ఉంటుంది కదా, దీంట్లో మనకు వైట్ కలర్లో ఉంటుంది. అలాగే ఫార్మేట్లో మొత్తం ఐకాన్స్ కూడా చేంజ్ అయిపోయాయి చూడండి మీరు. మొత్తం చూడడానికి అయితే కొత్త లుక్లోకి అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది చూడండి. ముందర మనకు డిఆర్ఎల్ పైన ల్యాంప్స్ కానీ కిందర మనకు హెడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మనకు చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చి 1S మోడల్ అండి, 3.7 కిలోవాట్తో అయితే వస్తుంది. అలాగే మనకు స్పీడ్ మనకు 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది.
ఇది వచ్చి మనకు సింపుల్ 1 అండి. సింపుల్ 1లో జెన్ 2 ఇది వచ్చి మనకు 4.5 కిలోవాట్లో వస్తుంది. దీంట్లోనే మనకు 5 కిలోవాట్ కూడా బ్యాటరీ ఉండే ఒక వేరియంట్ కూడా ఉందన్నమాట. 4.5 కిలోవాట్ అయితే మనకి ఇది వచ్చి 236 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే చెప్తున్నారు. ఇది వచ్చి 1,70,000 రూపీస్ కాస్ట్ అయితే అవుతుందండి. మనకు గ్యాబ్రియల్ చూసుకుంటే మనకు మెటాలిక్ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. కార్బన్ ఫినిష్తో అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా మంచి లుక్తో ఉంది. అలాగే మనకు గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది వస్తుందన్నమాట. ఆల్రెడీ మనకి చూసుకుంటే ఇవి బెంగళూరు, పూణే, విజయవాడ, గోవా, హైదరాబాద్, వైజాగ్, కొచ్చి, తిరుపతి, జైపూర్, మ్యాంగ్లూర్ అండ్ అడిషనల్ సిటీస్లో ఇవి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా దీన్ని సేల్స్ అయితే చేస్తున్నారనమాట. అంటే 61+ స్టోర్స్ అయితే దీంట్లో స్టోర్స్లో ఇవి సేల్స్ అయితే జరుగుతుంది. మనకి ఇది 1S, ఇక్కడ ఉండేది 1 అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నది ఇది 1. దీంట్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు 2 వేరియంట్స్ ఉన్నాయి కదా. 4.5 కిలోవాట్ వచ్చి 235 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ 169 అంటే 1,70,000 రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అనమాట. ఇదండి హైయెస్ట్ అల్ట్రా. ఇదైతే దీని ప్రైస్ ఎంత అని తెలియదు, కానీ ఇది వచ్చి 400 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్, అలాగే 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుంది. అంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైము ఇంత హైయెస్ట్ బ్యాటరీతో తీసుకురావడం ఈ వెహికల్లోనే అనమాట. ఎందుకంటే స్కూటర్స్ దీంట్లో మనకు మామూలుగా బైక్స్ చూసుకుంటే మనకు అల్ట్రా వైలెట్లో 10.5 కిలోవాట్ అంతా కూడా ఉంది. స్కూటర్స్ రేంజ్లో అయితే 6.5 కిలోవాట్ అనేది ఇదేనండి. కలర్ కూడా మీరు చూడొచ్చు. అలాగే మోడల్ సేమ్ అంతేనండి, ఏం చేంజెస్ ఏం లేవు. దీంట్లో రెడ్ కలర్ ఉంది, ఇక్కడ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది, అక్కడ మనకు రెడ్ కలర్ ఉంది, ఇక్కడ వచ్చి మనకు బ్లాక్ అండ్ ఇది కాషాయ కలరు మిక్సింగ్లో అయితే వస్తుంది అనమాట. అక్కడ ఈ విధంగా అయితే ఉంది వెహికల్స్ చూసుకుంటే. అలాగే కాస్ట్ వివరాలు చూసుకుంటే 5 కిలోవాట్ వచ్చి మనకు 1,80,000 అయితే పడుతుందండి. 6.5 కిలోవాట్ అయితే కనుక మనకి ఇంతవరకు కాస్ట్ అయితే రివీల్ చేయలేదు. 400 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తున్నారు అనమాట. 3.7 కిలోవాట్ అయితే 1,40,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా ఉందనేది. పెద్దగా చేంజెస్ అయితే లేవు, చిన్న చిన్న చేంజెస్ మనకు డిస్ప్లేలో చేంజ్ తీసుకొచ్చారు. అలాగే సెంటర్లో మనకు 4.5 కిలోవాట్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారనమాట. ఇంతకుముందు 3.7 కిలోవాట్ అండ్ 5 కిలోవాట్ 2 వేరియంట్స్ ఉండేవి. ఇప్పుడు 4.5 కిలోవాట్ అలాగే 6.5 కిలోవాట్ 2 వేరియంట్స్ అయితే వచ్చాయి. 6.5 కిలోవాట్ వచ్చి మనకు ఈ ఇయర్ మిడ్లో రావచ్చు, అంటే మనకు ఆగస్టు పైన అయితే రిలీజ్ చేయొచ్చు అనమాట. సింపుల్ 1 అయితే ప్రస్తుతానికి ఉండేది మనకు జనవరిలో కానీ నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ లాంచ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, అంటే రిలీజ్ అవ్వడానికి మనకు స్టోర్స్లో అయితే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడే తిరుపతిలో ఉండే స్టోర్స్లో అయితే చాలా వరకు జెన్ 1లో ఉండేటి అన్నీ మనకు ఖాళీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ జెన్ 2 వచ్చేస్తుందేమో అక్కడ, అందువల్లనే పెద్దగా స్టాక్ అయితే లేదనమాట. వెహికల్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు షోరూంలో వెళ్ళి మీరు చూసినా మీకు తెలుస్తుంది అక్కడ పోయినప్పుడు. అన్ని వాళ్ళు క్లియర్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. ఇంతవరకు బాయ్.